ఇప్పుడు అపాయింటెడ్ ఇప్పుడు ఫస్ట్ మీరు రైటర్గా మొదలుపెట్టారు, రైట్? సక్సెస్ఫుల్ రైటర్ మీరు. అవును. తర్వాత డైరెక్టర్గా 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు తీశారు. డైరెక్ట్గా రాస్తుంటా 5 6 చేసేటుంటా. ఆ, అవును. ఆ, ఆ. సినిమాలు కూడా ఆపరేషన్ దుర్యోధన లాంటివి చాలా పెద్ద సెన్సేషను. మెంటల్ కృష్ణ కూడా బాగా ఆడింది. బాగా బాగా ఆడింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్గా డెకేడ్ పాటు కంటిన్యూస్గా 500 500 సినిమాలు తీశారు. 500 చిన్న విషయం కాదు డెఫినెట్గా. అది పైగా చివరికి నంది అవార్డు కూడా వచ్చింది. వచ్చింది కదా. సో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్ అయ్యి సక్సెస్ఫుల్గా నంది అవార్డు తీసుకొని 100 సినిమాలు చేసిన తర్వాత సడన్గా మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వడం ఎందుకు? ప్రొడ్యూసర్ సినిమా అవకాశాలు ఏమైనా రావట్లేదా? అదేమైనా ఇబ్బంది ఉందా? అసలు ఎప్పుడు అడిగావు ఏం చేసుకున్నాం? ఉమ్, నిన్న కూడా వచ్చారు, మొన్న కూడా వచ్చారు. ఉమ్, మా ఇంటికి రండి చెప్తా, పేర్లు కూడా చెప్తా. ఉమ్, ఒకరితో వచ్చి సార్ ఒక 5 రోజులు వేషం ఇవ్వండి. ఉమ్. నిన్నే మా ఇంటికి వచ్చారు. ఓకే. స్టిల్ పోసాని గారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి డిమాండ్ ఉంది. నాకు ఉంటుంది. పొలిటికల్ రీజన్స్ తోటి ఏమైనా ఇబ్బంది ఉందా అనేది నేను తెలుసుకోవడం నా పొలిటికల్ అంటే ఉండకూడదంటే ఉమ్, నా వల్ల తెలుగు సినిమా పరిశ్రమ బాధపడకూడదు. మాది పర్సనల్ మ్యాటర్ అనుకో, ఎవడిష్టం వాడిది, ఉమ్, ఎవడిష్టం వాడిది పర్సనల్. నేను ఎప్పుడు తెలుగు సినిమా పరిశ్రమనే ఇష్టపడుతుంటా. ఎందుకంటే అది నాకు అన్నీ ఇచ్చింది. డబ్బులు, స్తుతి, ఉన్నతి, స్థాయి, పరపతి, పేరు అన్నీ ఇచ్చింది. ఎవరన్నా తెలుగు సినిమా ఈ మాట ఈ షుడ్ నో. ఎందుకంటే తెలుగు పరిశ్రమ అని ఎవరిని ఏమన్నా కానీ నేను ఊరుకోలేరు. ఎందుకంటే అదే నాకు అన్నం పెట్టింది. తెలుగు పరిశ్రమ నేను బాయ్లాగా వచ్చా. ఈ బాయల్లా బాస్ రేంజ్ వరకు ఎదిగా, ప్రొడ్యూసర్ అయిపోయారా? ఎదిగినా. అందుకని ఈ సినిమా నాకు ఒక టెంపుల్ లాగా, ఏది వాటికన్ లాగా. దట్స్ యువర్ కేర్ ఆఫ్. నాకు తలుచుకుంటే వాటికన్ లాగే. ఒక దేవనాడు తెలుసు, ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు, సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అన్న. వింటేనే బాధ అనిపిస్తుంది ఐ చూస్తే. క్రైడ్ లైక్ ఎనీథింగ్. మరి వాళ్ళు సారీ చెప్పారు, చెప్పారు, ఏముంది కాదు. ఎంతైనా ఇప్పుడు ఎందుకు నాకు బాధేస్తుంటే, ఎందుకురా మీరు ఏదో చెప్పబోయి ఇవి చెప్పి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆడకూతుళ్ళు, మా కుటుంబాలన్నీ ఉంటాయి, ఇక్కడే ఉన్నాయి కదా కుటుంబాలు. అందరూ హీరోల కుటుంబాలు, డైరెక్టర్ల కుటుంబాలు, నాలాంటి రైటర్ల కుటుంబాలు, నిర్మాతల కుటుంబాలు. తెలుసా మాకు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో ఉంచి చిన్న సైజు నిర్మాతల దాకా స్ట్రగుల్ ఉంటుందన్న. స్ట్రగుల్ ఉంటుంది. డబ్బులు సంపాదించుకోవచ్చు. వామో సినిమా ఆడద్దు ఆడపోతే ఎంత డబ్బులు పోతాయి, ప్రొడ్యూసర్ పోతాయి, మళ్ళీ మన సినిమా రాదు. ఇవన్నీ ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటామన్నా. ఓకే. అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడితే మాకు వేషాలు వస్తాయి. ఓకే. నా పాయింట్ ప్రకారం మీరు సినిమాలు వేషాలు రాక కాదు పోసాని కృష్ణమురళి ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది. సినిమాలు ఉన్నాయి, డిమాండ్ ఉంది, క్యారెక్టర్ల కోసం వస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. కానీ మీరు చేసే ఇంట్రెస్ట్లో లేరా? చేయాలనే ఆలోచన లేదా? చేసే ఆలోచనలు లేరా? ఏది క్యారెక్టర్స్ ఏమైనా చేస్తా, ఒక్కరోజు వేషమైనా చేస్తా. నాకు అన్నీ తెలుసు కదా, నేను ఆల్రౌండర్ అనుకో. అని మరి నేను మీ ఎబిలిటీ టెంపర్ మూవీలో చూసిన తర్వాత మీ ఎబిలిటీ వేరే కదా. ఎందుకంటే కథ రాయగలను, మాటలు రాయగలను, స్క్రీన్ ప్లే రాయగలను, హీరో చేయగలను, విలన్ చేయగలను, కామెడీ చేయగలను, ట్రాజెడీ చేయగలను, ఎమోషన్ చేయగలను, వెరీ హానెస్ట్ మ్యాన్ చేయగలను. మీకు తెలుసు, నేను ఏడిపించనే ఉన్నాయి, నవ్వించనే ఉన్నాయి, కురియల్గా ఉన్నాయి, అన్నీ చేయగలను నేను. అది దేవుడు నాకు ఇచ్చిన అది వరం అనుకోవాలో, కానుక అనుకోవాలో, ఇవన్నీ చేస్తా తప్ప నేను ఏ లంగా పనులు నేను చేయనన్నా. ఓకే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే మాకు టికెట్లు పెంచండి అని అడగడం, లేకపోతే షోస్ పెంచండి అని అడగడం లాంటివి చూస్తుంటాయి. మీకు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అటువంటి ఆబ్లిగేషన్, అటువంటి కోఆపరేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు అవన్నీ తెలుసు అన్న. నాకు తెలియటం కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వ్యాపారం పరిధిగా కానీ, కమర్షియాలిటీ అంటే ఏంటో కానీ, ఏం చేస్తే
మనకి ఇండస్ట్రీ క్షేమంగా ఉంటుంది అనే పెద్దలు ఛాంబర్లో కానివ్వండి, నిర్మాత మండలి ద్వారా కానివ్వండి, ఇంకోటి కానీ అన్నీ పెద్దలు ఉన్నారు. అంత పెద్దవాళ్ళు చిరంజీవి దగ్గర నుంచి అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం. ఎందుకంటే మేము సినిమాతో బతికిన వాళ్ళం. సేమ్ అలాగే ఎగ్జిబిటర్స్ వాళ్ళు లేనిదే తెలుగు సినిమా లేదు. ఎగ్జిబిటర్ లేనిది, బయ్యర్ లేనిది, అంతే కదా. సినిమా హాల్ ఓనర్లు వాళ్ళు కూడా కోట్లాది రూపాయలతో మన సినిమా కోసమే సినిమా హాల్ నిర్మించారు. వేలాది సినిమా హాల్స్. వాళ్ళని 100% పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళని పర్యవేక్షించాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, సినిమా ఇబ్బంది ఉండకూడదు. ఇద్దరికి ఇబ్బంది ఉండకుండా సినిమా మూవ్ అవ్వాలంటే ఇద్దరు కలిసి పెద్దలు కూర్చుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఓకే, ఓకే. సో మీకు స్పెసిఫిక్గా మీకోసం అడిగేది ఏం లేదు? అడిగేది ఏముందన్న, మేము ఇప్పుడు ఏముందంటే సాఫ్ట్గా ఈ వర్క్ అయిపోతుంది అనుకో, మేము కూడా సంతోషంగా సినిమాలు చేసుకుంటాం, లేకపోతే రాసుకుంటాం, లేకపోతే నటించుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం అనేది సెక్షన్ పెద్దలు ఉన్నారు. ఓకే. సురేష్ బాబు లాంటి వాళ్ళు కానివ్వండి, శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళు కానీ, దిల్ రాజు గారు లాంటి వాళ్ళని, శిరీష శిరీష్ వాళ్ళ అలాంటి వాళ్ళు కానీ, నారంగ్ గారు అలాంటి వాళ్ళు కానీ, పెద్దలు చిరంజీవి గారు కానీ, ఇంకా ఈ పెద్దరికం ఉండే వాళ్ళందరూ కలిసి ఒకటే మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 100 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఇలాగే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోద్ది. ఓకే, ఓకే.